హలో ఎవరీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆర్టికల్స్ సంబంధించి ఇది డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగింది. ప్రీవియస్ 20+ ఇయర్స్ క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసి దానికి సంబంధించినటువంటి రూల్స్, ఆర్టికల్ సంబంధించిన రూల్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అయితే ఈ వీడియో పిక్చర్స్ సహాయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆర్టికల్స్ని మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, మంజుల అండ్ శృతి ప్లే డ్యాష్ గిటార్ వెల్. అయితే ఈ క్వశ్చన్ చేసే ముందు మనం రూల్స్ ఏంటో తెలుసుకుందాం. రూల్స్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకే బాగా అర్థమవుతుంది. అప్పుడు ఆప్షన్ వేరే ఈజీగా పెట్టగలరు. చూడండి, దా ఈజ్ యూజ్డ్. దా ఎప్పుడు యూజ్ చేస్తారంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం దా అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద వయోలిన్. అయితే ఇక్కడ మనకి గిటార్ అనేటువంటిది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం దా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మీరు దా యూజ్ చేయొచ్చు, డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆప్షన్ చూస్తే డ్యూటీ ఈజ్ గాడ్, సెకండ్ ఆప్షన్ చూస్తే ద డ్యూటీ ఈజ్ ద గాడ్, 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది మనకి. ఇక థర్డ్ ఆప్షన్ చూస్తే ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ఫోర్త్ ఆప్షన్ చూస్తే ద డ్యూటీ ఈజ్ గాడ్. అయితే దీనికి సంబంధించి రూల్ చూస్తే మనకి ఈజీగా చేయొచ్చు. మీరు చూడండి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ అవసరం లేదు. దేని ముందు అవసరం లేదంటే వి యూజ్ నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ అవసరం లేదు. టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ జనరల్ అంటే జనరల్ ట్రూత్స్ కానీ జనరల్గా అంటే ఇప్పుడు మనకి సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు, ఆ విధంగా చెప్పినటువంటి జనరల్ ట్రూత్స్కి మీరు ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, యూజువల్లీ యూజ్ నో ఆర్టికల్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ జనరల్. అదేంటండి, వాటి ముందు మనకి ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ డ్యూటీ అనేటువంటిది అంటే ఉద్యోగమే దైవం అనమాట. అంటే ఇది జనరల్ థింగ్, అంటే జగమెరిగిన సత్యం. అదేంటండి, ఆ జనరల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు మనకి ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. ఆ విధంగా ఈ 2, 3, 4లో కూడా మనకి ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. ఇక ఆర్టికల్ యూజ్ చేయలేనిది ఏంటి అంటే అది ఫస్ట్ వన్. అప్పుడు మన ఆన్సరు ఫస్ట్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్. దీని గురించి చెప్తే మనకి యూనియన్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యూనియన్ పదం ఆధారంగా మనకి ఆర్టికల్ అనేటువంటిది మన డెఫినెట్ ఆర్టికలా, ఇండెఫినెట్ ఆర్టికలా, లేదా ఆర్టికల్ అవసరం లేదా చూద్దాం. అయితే యూనియన్ అంటే రూల్ ఏంటంటే అసలు జనరల్గా రూల్ చూద్దాం. ద రూల్ దట్స్ ఏ కమ్స్ బిఫోర్ ఏ కాన్సోనెంట్ సౌండ్. అంటే ఏ కమ్స్ ఏ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్ అంటే కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనకి ఏ అనేటువంటిది వస్తుంది. అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మనకి ఇక్కడ యు అనేటువంటిది ఉంది, అయితే మనకి ఏఈఐఓస్ ముందు మనకి యాన్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఓవెల్స్ ముందు మనకి యాన్ అనేటువంటిది ఇండెఫినిట్ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లెటర్స్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే సౌండ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే కాన్సోనెంట్ లెటర్స్ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కాన్సోనెంట్ లెటర్స్ కాదు. అంటే ఏఈఐఓయు కాకుండా మిగతా వాటిని కాన్సోనెంట్స్ లెటర్స్ అంటారు. అయితే మనం చూజ్ చేయాల్సింది ఏంటంటే కాన్సోనెంట్ లెటర్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్స్. అదేంటండి, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనకి ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అనేటువంటిది రావడం జరుగుతుంది. వొవెల్ సౌండ్స్ ముందు అదేంటండి, వొవెల్ సౌండ్స్ ముందు యాన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది కాన్సోనెంట్
సౌండ్ అనమాట. అర్థమైందండి. మరి కాన్సోనెంట్ లెటర్ కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ యు అనేటువంటిది ఏఐఓయు ఓవెల్స్ కదా, మన యాన్ వస్తుంది అనుకోకండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సోనెంట్ సౌండ్. అదేంటంటే కాన్సోనెంట్ లెటర్స్ కాదు, ఓవెల్స్ కాదు, ఓవెల్స్ లెటర్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. అంటే ఇది మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే జేతో స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు యూనియన్ యూనియన్ యూనియన్. అదేంటండి మనకి ప్రొనౌన్స్ అనేటువంటిది కాన్సోనెంట్ పరంగా ఇది కాన్సోనెంట్కి చెందింది కాబట్టి యూనియన్ అనేటువంటిది మనకి వచ్చేటువంటి ఆర్టికల్ ఏమవుతుంది అంటే అది ఏ అవుతుంది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సౌండ్స్ అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప లెటర్స్కి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే కాన్సోనెంట్ లెటర్స్కి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు, కాన్సోనెంట్ సౌండ్స్కి ఓవెల్ సౌండ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి మన ఆర్టికల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి లెటర్ ఆధారంగా మాత్రం మనకి ఆర్టికల్ అనేటువంటిది గుర్తించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మనకి చెప్పినటువంటి రూల్స్ కాన్సోనెంట్ సౌండ్స్ ముందే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వస్తుంది, అంతే తప్ప కాన్సోనెంట్ లెటర్స్ ముందు కాదు. మనకి ఇక్కడ ఓవెల్ కనిపిస్తుంది అనేసి ఓవెల్ లెటర్ కనిపించింది కాబట్టి యాన్ పెట్టేద్దాం అనుకోకండి. అది ఓవెల్ సౌండ్ ముందు వస్తుంది తప్ప యాను ఓవెల్ లెటర్ ముందు కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాన్సోనెంట్ సౌండ్స్ ముందు వస్తుంది తప్ప కాన్సోనెంట్ లెటర్ ముందు కాదు. మీరు చూడొచ్చు కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనకు వచ్చేది ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వస్తుంది, అంతే తప్ప కాన్సోనెంట్ లెటర్ ముందు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనకి ఆన్సరు ఫస్ట్ వన్ అవుతుంది. ఇక చూస్తే ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఇఫ్ హీఈస్ సీరియస్లీ ఇల్ హీ విల్ హ్యావ్ టు గో టు డాష్ హాస్పిటల్. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ ఇంగ్లీష్లో 10th క్లాస్లో ఉన్నాయి రూల్స్. ఆ రూల్స్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే మనకి ఆర్టికల్ పరంగా ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఏదైనా ఈ డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇచ్చినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే మీకు ఆ రూల్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడం. అది నేను ఇప్పుడు రూల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను, అది గుర్తుపెట్టుకోండి. చదివి మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. చూడండి, నేను ఇచ్చినటువంటి ఈ లిస్ట్లో ఏ వర్డ్ మీకు ఆ క్వశ్చన్లో కనిపించినా సరే అది దానికి ఆర్టికల్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ అన్నీ నేను ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ అన్నీ నో ఆర్టికల్ నీడెడ్ అనమాట. అంటే ఈ వర్డ్స్ ముందు మనకి ఆర్టికల్ అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చర్చ్, తర్వాత జైల్, తర్వాత ప్రిజన్, తర్వాత స్కూల్, తర్వాత కాలేజ్, తర్వాత మార్కెట్, తర్వాత హాస్పిటల్, తర్వాత ఆఫీస్, యూనివర్సిటీ, టెంపుల్, మసీద్, బ్యాంక్, హోమ్, నర్సింగ్ హోమ్. ఈ లిస్ట్లో ఇచ్చినటువంటి ఏ వర్డ్స్ మీకు కనిపించినా దాని ముందు ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. అంటే పర్టికులర్గా సిచ్యువేషన్స్లో మాత్రం అవసరం అవుద్ది. అయితే మనకి జనరల్గా ఈ వర్డ్స్ ముందు అయితే ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ముందు ఆర్టికల్ అవసరం లేదు. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇందులో ఉందో చూద్దాం. చూడండి, హాస్పిటల్ ఉంది. అయితే హాస్పిటల్ అనే వర్డ్ ముందు మనకి ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. అంటే 4th ఆప్షన్ అనేటువంటిది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఈ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఆధారంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే శేఖర్ గో టు డాష్ స్కూల్ ఫర్ స్టడీయింగ్. ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం స్కూల్ ముందు, కాలేజ్ ముందు, యూనివర్సిటీ ముందు, జైలు ముందు, ప్రిజన్ ముందు, మనకి మసీద్ ముందు, టెంపుల్ ముందు, హోమ్ ముందు, నర్సింగ్ హోమ్ ముందు మనకి ఆర్టికల్ అవసరం లేదు. చూద్దాం, మళ్ళీ లిస్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఇందులో స్కూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్కూల్ ముందు కూడా మనకి ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు కాబట్టి నో ఆర్టికల్ నీడెడ్ ఫర్ దిస్. ఓకే, శేఖర్ గో టు స్కూల్ ఫర్ స్టడీయింగ్. ఓకే, మనకి స్కూల్ ముందు కూడా ఆర్టికల్ అవసరం లేదు. ఈ లిస్ట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లిస్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హర్ ఫస్ట్ డిఫీట్ వాజ్ అన్ ఎర్లీ లెసన్ ఇన్ హ్యూమానిటీ. చూడండి, నేను కొన్ని రూల్స్ చెప్తాను, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా మనకి ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు.
ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే మనకి కంటికి కనిపించినటువంటి మన ఓన్లీ మనం అనుభూతి చెందేవి మాత్రమే మన చేతితో తాగడానికి అవ్వదు ఈ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్. అయితే వాటి ముందు కూడా ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. అవేంటో చూద్దాం. హానెస్టీ కానీ, హ్యూమానిటీ కానీ, బ్యూటీ కానీ, పోయట్రీ కానీ వీటి ముందు ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హ్యూమానిటీ, అయితే ఈ లిస్ట్లో హ్యూమానిటీ ఉంది కాబట్టి ఆర్టికల్ అవసరం లేదు. హానెస్టీకి కానీ, హ్యూమానిటీ కానీ, బ్యూటీ కానీ, పోయిట్రీకి కానీ ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు. అందువల్ల ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే హ్యూమానిటీ గురించి ఇవ్వడం జరిగింది. అయితే హ్యూమానిటీ ముందు ఆర్టికల్ అవసరం లేదు కాబట్టి ఆప్షన్ 4 నో ఆర్టికల్ నీడెడ్ అనేటువంటిది మన ఇక్కడ ఆన్సరు అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పడం జరుగుతుంది అంటే కంప్యూటర్స్ గురించి జనరల్గా చెప్పడం జరుగుతుంది. మనకి మన జీవితంలో ప్రతి స్టెప్లో కూడా కంప్యూటర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్స్ అనేటువంటిది మెటీరియల్ నౌన్ కాబట్టి మెటీరియల్ నౌన్స్ ముందు మనకి ఆర్టికల్ అవసరం లేదు. అదేవిధంగా మనకి జనరల్గా థింగ్స్ ఇన్ జనరల్ ట్రూత్స్ ముందు కూడా మనకి ఆర్టికల్ అనేటువంటిది అవసరం లేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనే దానికి ఆన్సరు మనకి నో ఆర్టికల్ నీడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే థింగ్స్ ఇన్ జనరల్ అంటే జనరల్గా చెప్పే థింగ్స్ ముందు మనకి ఆర్టికల్ అవసరం లేదు. అదేవిధంగా మెటీరియల్ నౌన్స్ ముందు కూడా ఆర్టికల్ అవసరం లేదు కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆధారంగా ఆన్సర్ అనేటువంటిది ఆర్టికల్ అవసరం లేదని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సీ బాట్ డాష్ యాపిల్స్ అంటే జనరల్గా సీ బాట్ అండ్ యాపిల్ అనొచ్చు అంటారు. అయితే ఇక్కడ యాన్ అనేటువంటిది ఒకటే కాబట్టి కానీ యాన్ అంటే తెలుగులో మీనింగ్ ఒక అని అర్థం. అదేవిధంగా ఏ అన్నా సరే ఒక అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి యాపిల్ అనేటువంటిది యాపిల్స్ అని ఇవ్వడం జరిగింది. యాపిల్ అని ఇవ్వలేదు. యాపిల్ అని ఇస్తే షీ బాట్ అండ్ యాపిల్ అనొచ్చు. అయితే ఇక్కడ యాపిల్స్ అని ఇవ్వడం జరిగింది, ప్లోరల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ద డజన్ యాపిల్స్ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే హాఫ్ ఏ డజన్ అనేటువంటిది కరెక్ట్ ఆర్డరు. అదేవిధంగా హాఫ్ ఏ డజన్ అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి, షీ బాట్ హాఫ్ ఏ డజన్ యాపిల్స్ ఇది మనకి కరెక్ట్ ఆర్డర్గా ఉంది కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హీ హ్యాస్ గాన్ టు లాడ్జ్ డాష్ ఎఫ్ఐఆర్. ఇక్కడ ఇవి మనకి ఎఫ్ఐఆర్ ఇది అబ్రివేషన్కి సంబంధించింది ఎఫ్ఐఆర్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఆర్ నేను ఇందాక ముందు చెప్పినట్టుగానే ఇక్కడ మనకి లెటర్ అనేటువంటిది కాన్సోనెంట్ లెటర్ ఉంది. అయితే మనకి చేయాల్సింది ఏంటంటే కాన్సోనెంట్ లెటర్స్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సోనెంట్ సౌండ్స్. అదేవిధంగా వోవెల్ సౌండ్స్ ముందు కాన్సోనెంట్ సౌండ్స్ ముందు వోవెల్ సౌండ్స్ ముందు మనం ఆర్టికల్ అనేటువంటిది దానికి సంబంధించిన ఆర్టికల్ పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప కాన్సోనెంట్ లెటర్ ముందు వోవెల్స్ లెటర్ ముందు ఆర్టికల్ అనేటువంటిది పెట్టకూడదు. మనం పెట్టాల్సిందల్లా కాన్సోనెంట్ సౌండ్స్ ముందు వోవెల్ సౌండ్స్ ముందు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్గా ఏమనుకుంటారంటే ఎఫ్ అనేటువంటిది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి మనం ఆర్టికల్ ఏ అనేటువంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే ఏ లెటర్ అనేటువంటిది యూజ్ చేయాలి. అదేవిధంగా వోవెల్స్ సౌండ్స్ ముందు మాత్రమే యాన్ అనేటువంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది లెటర్ అనేటువంటిది కాన్సోనెంటే, కానీ మనం దీన్ని పలకాల్సింది ఎఫ్ అని పలకడం జరుగుతుంది. ఎఫ్ చూడండి, ఈ అనేటువంటిది ముందు ప్రొనౌన్స్ చేస్తుంటాం ఎఫ్. అయితే మనకి ఈ ప్రొనౌన్సియేషన్లో మనకి ఫస్ట్ వచ్చినటువంటి ఈ లెటర్ అనేటువంటిది వోవెల్ సౌండ్. అందువల్ల వోవెల్ సౌండ్స్ ముందు వోవెల్ లెటర్ ముందు కాదు, గుర్తుపెట్టుకోండి. వోవెల్ సౌండ్స్ ముందు మనం పెట్టాల్సిన ఆర్టికల్ ఏంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా మన ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ యాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వోవెల్ సౌండ్స్ ముందు మాత్రమే మనం యాన్ అనేటువంటిది యూజ్ చేయాలి.
కాన్సనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే ఏ అనేటువంటిది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేటువంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వీ మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే. అయితే ఇక్కడ మన ఆర్టికల్ ఏంటంటే యాన్ ఇంగ్లీష్ మ్యాన్. మీరు ఆర్టికల్ ఇప్పటివరకు చెప్పినటువంటి ఆర్టికల్ ఆధారంగా ఇండెఫినెట్ ఆర్టికల్ రూల్స్ ఆధారంగా మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. యాన్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ ఏ జపనీస్. ఓకే, మనకి ఇక్కడ జపనీస్ అని పలకడం జేతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ ఇది కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాం. ఇంగ్లీష్ ఈ అనేటువంటిది సౌండ్ మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ మెట్ యాన్ ఇంగ్లీష్ మెన్ అండ్ ఏ జపనీస్ ద అదర్ డే. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ యాన్ తోటే మనం ఈజీగా ఆన్సర్ అనేది గుర్తుపట్టచ్చు. అయితే ఇక్కడ వీ మెట్ యాన్ ఇంగ్లీష్ మెన్ అండ్ ఏ జపనీస్ ద అదర్ డే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అదే దానికి సంబంధించి థర్డ్ ఆప్షన్ మనకు ఉంది కాబట్టి యాన్ ఏ ద అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షను. మనకి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై అనానిమస్ ఓట్. మనకి రూల్ ప్రకారం యూ అని చాలామంది యూ ఉంది కాబట్టి ఆర్టికల్ మనకి యాన్ అనేటువంటిది చూజ్ చేయాలనుకుంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి లెటర్స్ ముందు మాత్రం కాదు, లెటర్ ముందు మాత్రం ఇండెఫినెట్ ఆర్టికల్ పెట్టడం కాదు, సౌండ్స్ ముందు మాత్రం పెట్టాలి. అంటే కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని పెట్టాలి, వోవెల్ సౌండ్స్ ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి యునానిమస్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా పలుకుతుందో. ఫస్ట్ జేతో స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా జేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అది కాన్సోనెంట్ కాబట్టి కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మనం యూజ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటి అంటే ఏ అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేయాలి. అందువల్ల మన ఆన్సర్ అనేటువంటిది ఏ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మనం చూడొచ్చు. ఈ ప్రొనౌన్సియేషన్ ఆధారంగా మనం మాత్రమే ఆర్టికల్ అనేటువంటిది చూజ్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప లెటర్స్ ముందు మాత్రం చూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్స్ డాష్ ఓల్డ్ హెర్మిట్ సా డాష్ కైట్ క్యాచ్ డాష్ లిటిల్ మౌస్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వన్స్ యాన్ ఓల్డ్ హెర్మిట్ మనకి ఓల్డ్ ఈ విధంగా పలకడం జరుగుతుంది. అది మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ చూస్తుంది. అంటే ఏయుఐఓయులో ఓల్డ్ ఈ లెటర్ అనేటువంటిది యాన్ చూస్తుంది కాబట్టి అది ఓవెల్ సౌండ్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటి అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ యూజ్ చేయాలి. అదేవిధంగా యాన్ చూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ కైట్ అనేటువంటిది అది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏం చూజ్ చేయాలి. తర్వాత మనకి డాష్ ఏ మౌస్ ఏ లిటిల్ మౌస్. ఓకే, లిటిల్ మౌస్ లిటిల్ ఓకే, లిటిల్ లెటరు కాన్సనెంట్ సౌండ్ చూపిస్తుంది కాబట్టి మనకి ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏం యూజ్ చేయాలి. అదేవిధంగా మనకి ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ బ్లాంక్లో యాన్ వచ్చింది, తర్వాత బ్లాంక్లో ఏ వచ్చింది, తర్వాత బ్లాంక్లో ఏ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయే ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్సర్లను చేయొచ్చు. డెఫినెట్ ఆర్టికల్ మనకి రెండు ఉన్నాయి. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే యాను ఏ అనేటువంటిది ఇండెఫినెట్ ఆర్టికల్. యాన్ అనేటువంటిది ఓవెల్ సౌండ్స్ ముందు మాత్రం యూజ్ చేయాలి, ఓవెల్ లెటర్ ముందు కాదు. అదేవిధంగా ఏ అనేటువంటిది కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మాత్రం యూజ్ చేయాలి, కాన్సోనెంట్ లెటర్స్ ముందు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకొని తర్వాత నేను లిస్ట్ ఇచ్చినటువంటి లిస్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా డిఎస్సిలో 1 ఆర్ గ్యారంటీగా టూ క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది కాబట్టి 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నేను ఈ చేసిన ప్రయత్నం మీకు నచ్చి ఉంటే కన్ఫామ్గా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఎవరైనా చదువుకునే పిల్లలు ఇంకా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి
బాగా తెలియడం వల్ల వాళ్ళు కూడా స్కూల్లో మంచి మార్క్స్ సాధించవచ్చు. అదేవిధంగా మిగతా ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా 2 మార్క్స్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఈ విధంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సపోర్ట్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం మరింత అందంగా మరింత ఉత్సాహంతో నేను తయారు చేయడానికి వీలవుతుంది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.